Hello everyone, welcome to our channel Bonfire Trader. This is Upendra. టీమ్ ఈ వీక్లీ అనాలిసిస్ వచ్చేసరికి నేను మీకు కొన్ని డేటా పాయింట్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తునేటప్పుడు మార్కెట్స్లో నిజంగానే బుల్ మొమెంటం ఇంకా పెండింగ్లో ఉందా అన్న పాయింట్ కూడా మీ మైండ్లో రైజ్ అవుతుంది. ఎందుకు అంటున్నానంటే నేను చెప్పే డేటా పాయింట్స్ పర్టికులర్గా అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకొని చూస్తే మీకు కూడా అది అర్థమవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే ఈ వీక్ మనం ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకునే అనాలిసిస్ చేస్తాము. ఎందుకు ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకుని అనాలిసిస్ చేస్తామని చెప్తున్నానంటే ఈ వీక్ ఏవైనా ఎకనామిక్ డేటా పాయింట్స్ లేకపోతే ఈ వీక్ మార్కెట్ని డిస్టర్బ్ చేసే డేటా పాయింట్స్ ఏమైనా ఉన్నాయనంటే పెద్దగా నాకైతే కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, మండే నుంచి ఎక్కడ ఇండియా కానీ యుఎస్ మార్కెట్స్ ఒక డేటా పాయింట్స్ అయితే ఏం లేవు. థర్స్డే అంటే వెన్స్డే నైట్ 12:30కి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ థర్స్డేకి ఎఫ్ఓఎంసీ మినిట్స్ అయితే మాత్రం ఉంది. మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే దీని మీద ఉండొచ్చు. బికాజ్ ఎఫ్ఓఎంసీ మినిట్స్లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ గురించి ఏదైనా మాట్లాడతారేమో అన్న పాయింట్ అయితే మాత్రం ఉంది. సో మోస్ట్లీ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మాత్రం కట్ చేయరు. బట్ అది ఆల్రెడీ మార్కెట్లో తెలిసిందే. దానికి మించి ఇంకేదైనా కానీ స్టేట్మెంట్స్ యాడ్ చేస్తే మాత్రం మేబీ మార్కెట్లో లిటిల్ బిట్ మనం ప్రెజర్ చూడొచ్చు. లేకపోతే మాత్రం మార్కెట్స్ అనేవి నార్మల్గా ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటి అని అంటే మార్కెట్స్లో అదర్ ఎకనామిక్ డేటా పాయింట్స్ ఏమైనా ఉన్నాయనంటే ఏం లేవు అంతగా. సో జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా పాయింట్ ఒకటే ఉంది, అది కూడా థర్స్డే 7 o'clockకి. సో మోస్ట్లీ మన ఇండియన్ మార్కెట్ని డిస్టర్బ్ చేసే విధంగా కూడా డేటా పాయింట్స్ కూడా ఏం లేవు కాబట్టి సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్లీ మార్కెట్స్ వచ్చేసరికి ప్యూర్ టెక్నికల్గానే మూవ్ అవుతాయి అనుకుంటున్నాను, నా ఒపీనియన్. అలానే సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్లో కూడా పెద్దగా ఈవెంట్స్ ఏం లేకపోవడం వల్ల మోస్ట్లీ మార్కెట్స్లో కూడా లోకల్గా ప్రైజ్ యాక్షన్ ఏదైతే అక్కడ జరుగుతుందో సో ప్రైజ్ యాక్షన్ బేస్డ్ మాత్రమే అది దాన్ని బట్టే మూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలానే థర్డ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐ డేటా చూసుకుంటే డైలీ వైజ్గా చూసుకుంటే మాత్రం మోస్ట్లీ నాకు ఇక్కడ కనిపించేది స్లోగా ఫ్రైడే అయితే మాత్రం పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు ఎఫ్ఐఎస్. అలానే డిఏఎస్ క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే డిఏఎస్ పాజిటివ్ సైడే ఉన్నారు. సో ఎఫ్ఐఎస్ డేటా డిఏఎస్ డేటా రెండు కూడా లిటిల్ బిట్ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం వస్తున్నాయి. అలానే ఇక్కడ మీరు చూస్తే సో మంత్లీ టైం ఫ్రేమ్లో నేను పెట్టి చూసుకుంటే సో ఓవరాల్గా మంత్లీ అయితే మాత్రం 2 months లైక్ జనవరి మంత్ ఏదైతుందో ఫిబ్రవరి మంత్ ఏదైతుందో 2 months కూడా ఇక్కడ 35,977 ఇక్కడ 13,917 అయితే మాత్రం కనబడుతుంది. ఓవరాల్గా లాస్ట్ 2 monthsలో ఎఫ్ఐఎస్ ఒక షార్టింగ్ నెంబర్ అయితే మాత్రం 48,000 crores అయితే మాత్రం కనబడుతుంది. అలానే డిఏఎస్ ఒక బయింగ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 26+17 43,000 crores అయితే మాత్రం కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ దీస్ మాట్లాడుకుంటే మోస్ట్లీ ఎఫ్ఐఎస్ నెంబర్ కూడా చూడండి ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ మంత్ వచ్చేసరికి ఎంత సెల్లింగ్ నెంబర్ ఉంది, అప్రాక్సిమేట్లీ 35,000 ఉంది. ఈ మంత్ చూసుకుంటే 13,900. అయితే మీరు అనొచ్చు ఇంకా ఫిబ్రవరి క్లోజ్ అవ్వలేదు కదా అని. చూద్దాం, ఫిబ్రవరి క్లోజ్ అయినంత వరకు కానీ ఎఫ్ఐఎస్ నెంబర్ కానీ ఇలానే ఉంటే మోస్ట్లీ మార్కెట్స్లో ప్రైజ్ యాక్షన్లో మనకి వాలటైల్గా కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ నెంబర్ కానీ ఒకవేళ కానీ స్లోగా రెడ్యూస్ అవుతూ వెళ్తే మాత్రం మేబీ మనం బ్రేక్అవుట్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఈ 2 monthsలో అంటే ఎలక్షన్స్ అవ్వకముందు ఇదే లాస్ట్ బుల్ రన్ అని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడానా మీరు చూస్తే లాస్ట్ టైం ఎలక్షన్స్ యొక్క కౌంటింగ్ అనేది మేలో జరిగింది, ఎలక్షన్స్ వచ్చేసరికి ఏప్రిల్లో జరిగినాయి. సో ఏప్రిల్లో జరిగినప్పుడు మార్కెట్స్లో కంప్లీట్గా వాలటాలిటీ కనిపించింది. చూడండి మార్చ్లో ఎలక్షన్స్ కోడ్ అయితే మాత్రం వచ్చింది. ఎప్పుడైతే ఎలక్షన్స్ కోడ్ వచ్చిందో మార్కెట్స్లో వచ్చేసరికి స్ట్రాంగ్ బుల్ మొమెంటం కనిపించింది మార్చ్లో. అంటే ఇక్కడ చూడండి సేమ్ లాస్ట్ టైం కూడా ఇలానే జరిగింది. సో జనవరి మంత్ ఫిబ్రవరి మంత్ 2 months కూడా మార్కెట్స్ కన్సాలిడేషన్ అయినాయి. సో మార్చ్ మంత్లో ఒక స్ట్రాంగ్ బుల్ మొమెంటం అయితే మాత్రం వచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ మంత్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఎప్పుడైతే బీజేపీ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్లో బీజేపీ విన్ అవుతుందని తెలిసిందో ఇమీడియట్గా బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ మొమెంటం హైయర్ సైడ్ కనిపించింది. అప్రాక్సిమేట్లీ 28,500 నుంచి 31,500 3,000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ అయితే కనిపించింది. ఇది మేజర్గా మనకి ఎలక్షన్స్ టైంలో కనిపించిన మూవ్. అంటే బేస్డ్ ఆన్ దీస్ మాట్లాడుకున్నా సరే ఈ సినారియోలో మాట్లాడుకున్నా సరే మోస్ట్లీ మనకి ఇంకా 1 round ఆఫ్ బుల్ రన్ అయితే మాత్రం ఇంకా పెండింగ్లో ఉంది. సో ఆ బుల్ రన్ అనేది మేబీ మనకి అది ఎప్పుడైనా రావచ్చు. అయితే యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ దాన్ని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, బుల్ రన్ వస్తుందని మనకు ముందుగానే ఎలా తెలుస్తుంది యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్, అది ఒక పాయింట్ మీరు అడగచ్చు. చూడండి నేను మీకు 1 day టైం ఫ్రేమ్ చెక్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ మార్కెట్లో అయితే మాత్రం కంప్లీట్గా వాలటైల్గా ట్రేడ్ అవ్వడం అయితే మనం చూసాం. సో స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయితే కనిపించవచ్చు మనకి. బట్ కాకపోతే మీరు చూస్తే లాస్ట్ వీక్ చాలా వాలటైల్గా మూవ్ అయింది. వన్ బిగ్ బీరిష్ క్యాండిల్, అగైన్ బుల్లిష్ అండ్ అగైన్ బుల్లిష్ క్యాండిల్.
సో లిటిల్ బిట్ వాలటాలిటీ ఇవన్నీ కూడా కనిపించినాయి లాస్ట్ వీక్ వచ్చేసరికి. సో ఈ వీక్ ఏం జరిగే ప్రాబబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఆఫ్టర్ ఏ గుడ్ ఫాల్, సో వన్ బౌన్స్, ఓకే, ఫెల్, సెకండ్ బౌన్స్ అండ్ అగైన్ ఫెల్, థర్డ్ బౌన్స్, 3 times మార్కెట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ టాప్కి అయితే మాత్రం, అంటే ట్రిపుల్ టాప్కి అయితే మాత్రం ఫామ్ అవుతుంది. అయితే వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మల్టిపుల్ టైమ్స్ ఒక రెసిస్టెన్స్ని రీటెస్ట్ చేస్తునేటప్పుడు స్ట్రాంగ్ క్యాండిల్స్తో రీటెస్ట్ చేస్తున్నాయి లేదా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీక్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయని అనుకోండి, ఓకే, అక్కడి నుంచి మార్కెట్స్ రివర్స్ అవ్వడానికి ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత, సో డోజీ క్యాండిల్స్, డోజీ ఐ మీన్ హ్యాంగింగ్ మ్యాన్, సో ఇక్కడ చూడండి డోజీ క్యాండిల్, ఇలా ఏవైనా కానీ కనపడితే మళ్ళీ మార్కెట్స్లో లోవర్ సైడ్ కరెక్షన్ కనిపిస్తుంది. లోవర్ సైడ్ కరెక్షన్ కూడా బిగ్ ఫాల్ అయిపోతుందని నేను అనుకోవట్లేదు. మోస్ట్లీ అది ఎలా ఉంటుందంటే ఒక చిన్నది ఫాల్ అయ్యి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఏదైతే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో దాన్ని నేనైతే మార్క్ చేస్తున్నాను. ఇంకొక పాయింట్, ఇలానే జరగాలనేది ఏం లేదు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే నేను సెబీ రిజిస్టర్డ్ పర్సన్ కూడా కాదు, ఇలానే జరగాలని అయితే మాత్రం నేను చెప్పట్లేదు. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను మీకు చెప్తున్నాను. మేబీ మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా కొంత దీనికి కంబైన్ చేస్తే అనాలిసిస్ మీకు కొంత ఈజీ అవుతుంది చేసుకోవడానికి, అది మెయిన్ పాయింట్. అంటే ఇక్కడ చూడండి 3 times మనం టాప్ చూసాం, ట్రిపుల్ టాప్ చూసాం. సో ఒకసారి నేను మీకు ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో దీన్ని డైరెక్ట్గా మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా నేను జస్ట్ 3 రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి కదా, సో డైరెక్ట్గా ఇక్కడ వరకు నేనైతే మాత్రం తీసుకొస్తున్నా 46,700. సో అనదర్ రెసిస్టెన్స్ లెవెల్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇఫ్ ఐ గో అండ్ వాచ్ హియర్, సో చూడండి అనదర్ రెసిస్టెన్స్ లెవెల్ నాకు 47,257 కనబడుతుంది. సో ఎనీథింగ్ 46,800 ఆడ్ లెవెల్స్ ఈ రీజియన్లోకి వెళ్ళినా సరే 47,200 బ్రేక్ అయినంత వరకు బుల్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంటే స్ట్రాంగ్ బుల్ రన్. సో వన్స్ ఇది కానీ ఈ పర్టికులర్ జోన్ కానీ బ్రేక్ అయితే మాత్రం సో మేబీ హయ్యర్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే ఈ ఫిబ్రవరి మంత్ ఏం జరుగుద్దంటే నెక్స్ట్ ఉన్న ట్రేడింగ్ సెషన్స్ ఈ జోన్లో మూవ్ అయ్యి మార్చ్లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది అనదర్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకవేళ కానీ లోవర్ సైడ్ వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ ఉన్న రేంజ్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి డౌన్ సైడ్ ఉన్న రేంజ్ 44,800. సో మోస్ట్లీ 44,800 ఏదైతుందో సో ఈ బౌన్స్ బ్యాక్స్ దగ్గరికే మేబీ మార్కెట్స్ అయితే మాత్రం పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. మరి అంత స్ట్రాంగ్ పుల్ బ్యాక్ వస్తుందని అనుకోవట్లేదు. మోస్ట్లీ ఇట్ మైట్ గెట్ ఇన్ టు దిస్ జోన్ ఆర్ ఎల్స్ మేబీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ హయ్యర్ సైడ్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ సైడ్. నా నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ 50 సైడ్ అయితే మాత్రం దెర్ ఇస్ అన్ వన్ రెసిస్టెన్స్ లెవెల్ విచ్ ఈస్ అన్ ఆల్ టైమ్ హై. సో ఇక్కడ చూడండి వన్ టైమ్, సెకండ్ టైం, థర్డ్ టైం ట్రయింగ్ టు మేక్ మూవ్ ఆన్ అప్ సైడ్, బట్ కాకపోతే చూడండి వీటిని బుల్లిష్ కిక్కర్ క్యాండిల్స్ అంటారు. హౌవెవర్ మీరు అనొచ్చు బుల్లిష్ కిక్కర్ క్యాండిల్స్ అంటే క్యాండిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి కదా, వితౌట్ క్యాండిల్స్ స్ట్రాంగ్ అయితే లేకుండా మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామని మీరు అనొచ్చు. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ క్యాండిల్స్ అయితే మాత్రం స్ట్రాంగ్గా లేవు. బట్ మోస్ట్లీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే సో ఎనీథింగ్ ఒకవేళ 22,100 దగ్గరికి వెళ్తే, అంటే ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్తే ఇక్కడ వీక్ క్యాండిల్స్ ఫామ్ అవ్వకుండా ఇక్కడ చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్ షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి స్ట్రాంగ్గా మనకి ఇక్కడ వచ్చేసరికి ట్విజర్ టాప్ ఫామ్ అయింది. అలాంటిది ఏదైనా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బీరిష్ షేడ్కి ఫేవరబుల్గా ఫామ్ అవ్వకుండా బుల్లిష్ షేడ్ ఫేవరబుల్గా ఫామ్ అయ్యేటట్టు ఏదైనా కానీ ఇక్కడ కనిపిస్తే మోస్ట్లీ మనకి ఇక్కడ 22,127 అవుట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది బ్రేక్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటుంది. బ్రేక్ అయితే మాత్రం నిఫ్టీ 50లో మనం ఏదైతే బుల్ మొమెంటం అనుకున్నామో అది చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. అలానే లోవర్ సైడ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు నిఫ్టీ లోవర్ సైడ్ మనం చూసుకుంటే 22,152. ఇంకోటి నిఫ్టీ 50 మూవ్ అవటానికి లాస్ట్ టైం మనకి నిఫ్టీ 50లో ఇంత వాలటాలిటీ, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో ఇంత స్ట్రాంగ్ బియర్ మొమెంటమ్స్ కనిపించడానికి మేజర్ రీజన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఒకవేళ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కానీ మనకి ప్రాపర్ రికవరీ కానీ కనిపిస్తే డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఆల్ టైమ్ హైకి వెళ్ళే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది అనదర్ పాయింట్. సో డైరెక్ట్లీ try to track HDFC Bank. Any bull rally starting on HDFC Bank, maybe it will impact. So Nifty 50 పరంగా చూడండి 22,127. So breaking this 22,127, okay, it might invite to the bull momentum. లేదా సో స్లోగా ఇక్కడికి వెళ్ళి డిప్ వచ్చింది అనుకోండి, డిప్ వచ్చిన 21,800 ఇంపార్టెంట్. 21,800 టచ్ అయ్యైనా సరే బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. ఒకవేళ కానీ అలా బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం ఈసారి బుల్ మూమెంటమే వచ్చింది. ఎందుకంటే రెసిస్టెన్స్ లెవెల్స్ని మల్టిపుల్ టైమ్స్ టచ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి
మనం ఆ బ్రేక్అవుట్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. నా ఫిన్ నిఫ్టీ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే యాజ్ పర్ ఫిన్ నిఫ్టీ పేటిఎం వచ్చేసింది. సో యాజ్ పర్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాంటి అనాలిసిసే, బట్ కాకపోతే ఫిన్ నిఫ్టీకి ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం ఉంది. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ 20,661. వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం డైరెక్ట్గా ఏదైతే ఈ గ్యాప్ ఉందో అక్కడి వరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నా. 20,995 అంటే 21,000. ఇఫ్ ఇట్ ఈస్ సస్టైనింగ్ అబౌట్ 20,660, మేబీ వీ మైట్ సీ అ మూవ్ అప్ టు 21,000. మేబీ 21,000 వరకు మొమెంటం అయితే మనం చూడొచ్చు. ఇన్ బిట్వీన్లోనే మార్కెట్స్ కానీ కన్సాలిడేషన్ అయింది అనుకోండి, మేబీ మార్చ్ టైంలో మనం బ్రేక్అవుట్ చూస్తాం. బట్ ఆల్ వీ నీడ్ రేంజ్ తెలుసుకోవాలంటే మాత్రం 20,600 అబౌవ్ సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకి రేంజ్ అనేది ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇది అనదర్ పాయింట్. లోవర్ సైడ్ అయితే మాత్రం 20,000 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్ అనేది నా ఒపీనియన్. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ 20,000 ఈజ్ ద మేజర్ సపోర్ట్ లెవెల్ ఫర్ లోవర్ సైడ్. అలానే సెన్సెక్స్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే యాజ్ పర్ సెన్సెక్స్ లాస్ట్ వీక్ ఉన్నాయి. కరెంట్ వీక్ అయితే మాత్రం మేబీ స్లోగా రీచ్ అవుతూ ఆల్ టైమ్ హైక్ అయితే మాత్రం సెన్సెక్స్ రీచ్ అవ్వచ్చు. సో బట్ కాకపోతే ఎనీథింగ్ 73,449 అంటే 73,500 అబౌవ్ సస్టైన్ అవ్వగలిగితే సెన్సెక్స్ కూడా మనం మూవ్ చూస్తాం. దాంతోపాటు మైనర్ రెసిస్టెన్స్ ఉంది 72,500. సో బ్రేకింగ్ 72,500, 1000 పాయింట్స్ మూవ్ మనకు కనిపిస్తుంది అప్ సైడ్. అది కూడా బ్రేక్ అయితే ఇంకా హయ్యర్ సైడ్ మొమెంటం అయితే కనిపించవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు లోవర్ సైడ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 70,873. అయితే లాస్ట్ బుల్ రన్ అనేది మేబీ ఇప్పుడు వచ్చిందే లాస్ట్ బుల్ రన్ అనేది నా ఒపీనియన్. లాస్ట్ బుల్ రన్ అనేది ఎలక్షన్స్కి లాస్ట్ బుల్ రన్, అర్థమైందా? లాస్ట్ బుల్ రన్ అంటే ఇయర్కి లాస్ట్ బుల్ రన్ కాదు, మేబీ నెక్స్ట్ దానికి కాదు. లాస్ట్ బుల్ రన్ మీన్స్ ఎలక్షన్స్కి లాస్ట్ బుల్ రన్ అనేది నా ఒపీనియన్. ఓకే, సో ఇది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి. ఐ హోప్ అనాలిసిస్ మొత్తం మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అనాలిసిస్ అర్థమైంది, కాంటెంట్ నచ్చిందంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM ఇన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బై బాయ్.